ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయాన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈరోజంతా కూడా దేవుని హస్తం మీతో ఉండి మేము నడిపించిన గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 13వ అధ్యాయము చివరి వచనం ఇలా సెలవిస్తుంది, ఆయన అక్కడ అనేక అద్భుతములు చేయలేదు. ఆయన అనేక అద్భుతములు చేయలేదు. ఇదేంటిది? యేసయ్య అంటే అద్భుతకరుడు కదా, ఆయన అద్భుతాలు చేసే దేవుడు కదా. ఆయనే అద్భుతాలు చేయలేకపోయాడా? ఎందుకబ్బా చేయలేకపోయాడు? ఎందుకు అక్కడ అద్భుతం చేయలేకపోయాడు? ఎక్కడది? ఎందుకు? ఎవరు యేసయ్యను ఆపారు? అక్కడ అద్భుతం చేయనివ్వకుండా ఎవరు ఆపారు? ఎందుకు యేసయ్య అద్భుతం చేయలేదు అని మనకు అనుమానం వస్తే మనం చదవాల్సింది మత్తయి సువార్త 13వ అధ్యాయాన్ని మనం చదవాలండి. ఇక్కడ మీరు గమనించినట్లయితే 56వ వచనము నుండి 55వ వచనం నుండి మనము మత్తయి సువార్త 13వ అధ్యాయము 55వ వచనం నుండి మనం చదివినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు తాను పెరిగినటువంటి నజరేతు పట్టణానికి వెళ్తున్నాడండి. మనకు బాగా తెలుసు, ఆయన పుట్టింది బెత్లెహేములో, ఆయన పెరిగింది ఎక్కడంటే నజరేతు పట్టణంలో. ప్రియమైన ఇప్పుడు చాలా రోజుల తర్వాత మళ్ళీ ఆయన నజరేతు పట్టణానికి వెళ్తున్నాడండి. తాను పెరిగినటువంటి నజరేతు పట్టణం, అక్కడ తన బంధువులు, తన స్నేహితులు ఉంటారు, తనతో పెరిగిన వాళ్ళు ఉంటారు, ప్రాణ స్నేహితులు ఉంటారు. వాళ్ళందరికీ నేను అద్భుతం చెయ్యాలనేటువంటి ఆశతో ప్రభుని యేసుక్రీస్తు అక్కడికి వెళుతున్నాడు. కానీ అక్కడ వాళ్ళు ఏముందంటే ఈయన మీద విశ్వాసం లేదు, అవిశ్వాసమే ఉంది. అనుమానపడుతున్నారు. ఈ అద్భుతాలు, ఈ బలము, ఈ ప్రభావం ఎక్కడి నుంచి దొరికాయి అబ్బాయి ఇతనికి అని చెప్పి ఆయన గురించి వారికి అవిశ్వాసం కలుగుతుంది. కాబట్టి వారి యొక్క అంటే నజరేతు పట్టణస్థుల యొక్క అవిశ్వాసాన్ని బట్టి ఆయన అక్కడ అనేక అద్భుతాలు చెయ్యలేదు. ప్రియమైన బిడ్డలారా, ఈ లోకములో దేవునిని ఆపగలిగినటువంటి బలము, ప్రభావము ఎవ్వరికి లేదు, దేనికి లేదండి. కానీ ఇక్కడ అవిశ్వాసము దేవుణ్ణి ఆపుతుంది అంటే అది దేవుణ్ణి ఆపలేదండి. అవిశ్వాసం ఏం చేస్తుందంటే మనలో ఉండి విశ్వాసాన్ని కూల్చివేసి అవిశ్వాసాన్ని పెంచి మనము అద్భుతము దేవుని యొద్ద నుండి పొందుకోకుండానట్లు మన నుండి అది క్రియ జరిగించి మనకు అడ్డుబండగా నిలబడుతుందండి. దేవుని అది ఆపలేదు, కానీ మనలో నుండి అది మన ఆశీర్వాదానికి ఆటంకాన్ని కలిగించగలదు. కాబట్టి పొరపాటు దేవుని దగ్గర లేదు, మనలో ఉన్న పొరపాటు. అంటే మనం ఆశించేటువంటి మేలు ఎందుకు పొందుకోలేకపోతున్నాము? ఎందుకు మనం ఆశించే మేళ్ళు మనకు దొరకడం లేదు, లభించడం లేదంటే మనలో ఉండేటువంటి అవిశ్వాసము. యేసయ్య శిష్యులు కూడా చాలా సందర్భాల్లో ఆయన విశ్వాస పాఠాన్ని నేర్పించారు. మీరు ఎందుకు భయపడ్డారు? మీ విశ్వాసం ఎందుకు మీకు లేకుండా పోయింది? మీ విశ్వాసం ఎక్కడని చెప్పి చాలా సందర్భాల్లో యేసయ్య విశ్వాసం గురించి పాఠాన్ని నేర్పించాడు. తోమాకు కూడా అవిశ్వాసిగా కాదయ్యా, విశ్వాసిగా ఉండయ్యా బాబు అని చెప్పి యోహాను సువార్త 20:27 నేర్పించాడు. కాబట్టి ప్రియులారా, ఎందుకు యేసుక్రీస్తు వారు విశ్వాసాన్ని గురించి ఎక్కువగా ఆయన ప్రాముఖ్యపరచాలంటే ఆయనకు బాగా తెలుసు, అవిశ్వాసం ఉంటే ఈ వ్యక్తి ఏ మేళ్ళు నా యొద్ద పొందుకోలేడు అని చెప్పి యేసయ్యకి తెలుసు. కాబట్టి ఆయన అంటున్నాడు, నీలో ఉండేటువంటి అవిశ్వాసాన్ని సరిచేసుకో నా కుమారుడా, నా కుమార్తె. నీ మేలును అడ్డగించేది నేను కాదు, సాతాను కాదు, నీలో ఉండేటువంటి అవిశ్వాసము. కొన్నిసార్లు సాతాను మన ఆశీర్వాదాలను అడ్డగించిన, కొన్నిసార్లు మన ఆశీర్వాదాలు ఎందుకు ఎలాగ ఆగిపోతున్నంటే మనలో ఉండేటువంటి అవిశ్వాసాన్ని బట్టి. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఈరోజు మన హృదయాలను మనం సరిచేసుకుందాము. అయ్యానికి ఇష్టం లేనటువంటి అవిశ్వాసము, నా ఆశీర్వాదాలను అడ్డగించేటువంటి అవిశ్వాసం నాలో ఉన్నట్లయితే ఈరోజు దాన్ని తొలగించాయి అని చెప్పి మనం దేవుని అడుగుదాము. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, ఇంతవరకు ఈ మాటలు విన్న తండ్రి, నీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. అయ్యా స్తోత్రం. అవిశ్వాసము మా మేలును అడ్డగిస్తుందయ్యా తండ్రి. మా మేలును అడ్డగించేటువంటి అవిశ్వాసం మనలో ఉన్నట్లయితే ఆ అవిశ్వాసాన్ని తొలగించి అయ్యా మేము నీ ద్వారా మేలు పొందుకునేటువంటి కృపను దయచేయండి తండ్రి. అయ్యా మీ బిడ్డల హృదయాల్లో ఉన్నటువంటి అవిశ్వాసాన్ని తొలగించి విశ్వాసాన్ని తండ్రి అయ్యా వారి విశ్వాసంలో వర్ధిల్లడానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ రోజంతా కూడా మా సహోదరులతో మీ హస్తం ఉండి తోడుండి వారిని ఆశీర్వదించి నడిపించమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వారలారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్.